వెబ్ డెవలప్మెంట్కి ఒక క్రూషియల్ ఆస్పెక్ట్ చూజింగ్ ద రైట్ టూల్ టు రైట్ యువర్ కోడ్. మనం క్రియేట్ చేసే వెబ్సైట్స్ కోడ్ రాయడానికి కావాల్సిన ఒక కోడ్ ఎడిటర్లో ఉండాల్సిన కీ ఫీచర్స్ ఆర్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. ఈ అన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి విజువల్ స్టూడియో కోడ్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ లెక్చర్లో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషన్ అండ్ బ్రీఫ్ యూటిలైజేషన్ గురించి చూద్దాం. బట్ ఫస్ట్ అసలు విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు అంత పాపులర్ చాయిస్ డిస్కస్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇది వెరీ లైట్ వెయిట్ అండ్ హైలీ కస్టమైజబుల్ ఎడిటర్. దీంట్లో ఉండే ఫీచర్స్ కోడింగ్ని చాలా ఎఫిషియెంట్గా చేస్తుంది. సో విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు స్టాండ్ అవుట్ అవుతుంది అంటే దీంట్లో సింటాక్స్ హైలైటింగ్ ఫీచర్ అనేది ఉంటుంది. మనం రాసే కమాండ్స్ అండ్ కీవర్డ్స్ని డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేస్తుంది. దీనివల్ల రీడబిలిటీ ఫీచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ ఆటో కంప్లీషన్. కోడ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాంప్ట్స్ మనకి రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. సో దీనివల్ల మనం రాసే కోడ్లో ఎర్రర్స్ తగ్గుతాయి అండ్ ఆల్సో కోడింగ్ ఫాస్టర్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ వ్యాలిడేషన్. మన కోడ్లో ఉండే సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ వార్నింగ్స్ ఆర్ ఎర్రర్స్ని విజువల్ స్టూడియో కోడ్ మనకి ఒక రెడ్ అండర్లైన్తో హైలైట్ చేస్తుంది. దీనివల్ల మనం ప్రోగ్రామ్ రన్ చేయక ముందే మన ఎర్రర్స్ని డీబగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్. మ్యాక్, విండోస్, లైనక్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో విజువల్ స్టూడియో కోడ్ అనేది సేమ్గా పనిచేస్తుంది. సో దీనివల్ల కోడ్ కొలాబరేషన్ చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ. విజువల్ స్టూడియో కోడ్లో చాలా డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అండ్ ప్లగిన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల విఎస్ కోడ్ ఫంక్షనాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనలీ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. విజువల్ స్టూడియో కోడ్లో ఒక బిల్ట్ ఇన్ టెర్మినల్ ఉంది. సో దీనివల్ల మనం కమాండ్స్ని ఎడిటర్ బయటకి వెళ్ళకుండా ఎడిటర్లోనే టెర్మినల్ కమాండ్స్ అన్నిటిని యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి విజువల్ స్టూడియో కోడ్లో బిల్ట్ ఇన్ గిట్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. సో గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది మెయిన్లీ డెవలపర్స్ కోడ్ కొలాబరేషన్ కోసం యూస్ చేస్తారు. సో విజువల్ స్టూడియో కోడ్లో రాసే కోడ్ని ఎప్పటికప్పుడు గిట్లో అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ వల్ల విజువల్ స్టూడియో కోడ్ అనేది మిగతా అన్ని కోడ్ ఎడిటర్స్లో కల్లా స్టాండ్అవుట్ అవుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గూగుల్లో విజువల్ స్టూడియో కోడ్ ఆర్ సింప్లీ విఎస్ కోడ్ అని టైప్ చేస్తే మనకు వచ్చే ఫస్ట్ లింక్ code.visualstudio.com. దీన్ని విజిట్ చేస్తే సింగిల్ క్లిక్ డౌన్లోడ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఇక్కడ ఒక డౌన్లోడ్ బటన్ వస్తుంది. ఇన్ కేస్ అది మీకు మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న యారో క్లిక్ చేస్తే మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సిన్స్ ఐఎమ్ యూజింగ్ విండోస్ నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. అండ్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు విఎస్ కోడ్ సెటప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఇది డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేస్తున్నాను. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అండ్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే క్రియేట్ అ డెస్క్టాప్ ఐకాన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ షార్ట్కట్ ఆన్ ద డెస్క్టాప్. నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇది pretty బేసిక్ ఇన్స్టలేషన్ ప్రాసెస్. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని చెక్ చేసి ఫినిష్ చేస్తే అది ఆటోమేటిక్గా మీ దాంట్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తుంది. సో ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్. ఇన్ కేస్ మీ దాంట్లో ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ ఉంటే మీరు రీసెంట్గా యాక్సెస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇక్కడ లిస్ట్ డౌన్ చేస్తుంది. లేదు అంటే యూ కెన్ క్రియేట్ అ న్యూ ఫైల్ ఆర్ ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయొచ్చు ఆర్ ఉన్న ఫోల్డర్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని యూజర్ ఇంటర్ఫేస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇది సెంట్రల్ ఏరియా ఆర్ ఎడిటర్ ఏరియా. దీంట్లోనే మీరు కోడ్ అంతా రాస్తారు. సేమ్ గూగుల్ లానే మీరు ఇక్కడ కూడా మల్టిపుల్ ఫైల్స్ని ఓపెన్ చేసి ప్యారలల్లీ రన్ చేయొచ్చు.
ఫర్ ఇన్స్టెన్స్ నేను మై ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో 1 HTML 2 HTML అని ఒక 2 HTML ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఆ రెండింటిని నేను ప్యారలల్గా ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అండ్ దీన్ని డ్రాగ్ చేస్తే ఈవెన్ హాఫ్ విండో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఒక దాంట్లో HTML అండ్ ఇంకో దాంట్లో ప్యారలలీ CSS ఫైల్ ఆర్ జావాస్క్రిప్ట్ ఫైల్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇది సైడ్ బార్. దీంట్లో సెవరల్ ట్యాబ్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ది ఎక్స్ప్లోరర్ అనేది మనకి మన ప్రాజెక్ట్ ఫైల్ స్ట్రక్చర్ చూపిస్తుంది. ఇది మన డిఫరెంట్ ఫైల్స్ని ఈజీగా నావిగేట్ చేయడానికి అండ్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏదైనా ఒకటి ఓపెన్ చేయడానికి ట్యాప్ ఆర్ డబుల్ ట్యాప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో మీ ఫైల్స్లో ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ ఆర్ వర్డ్ని సెర్చ్ చేసి దాన్ని డిఫరెంట్ వర్డ్తో రిప్లేస్ చేయొచ్చు ఆర్ జస్ట్ సెర్చ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సోర్స్ కంట్రోల్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గిట్ అనే వర్షన్ కంట్రోల్ సిస్టమ్తో లింక్ చేయడానికి ఈ ట్యాబ్ యూజ్ అవుతుంది. రన్ అండ్ డీబగ్. ఇది మనం క్రియేట్ చేసే ఫైల్స్ని రన్ అండ్ డీబగ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటి గురించి డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫైనలీ ఎక్స్టెన్షన్స్. ఇవి మనం ఈ లెక్చర్ ఎండింగ్లో మనకి HTML కోడ్ రాయడానికి కావాల్సిన కీ ఎక్స్టెన్షన్స్ ఏంటో అవి ఇన్స్టాల్ చేసుకుందాం. దీని తర్వాత యాక్టివిటీ బార్ అనేది మన విజువల్ స్టూడియో కోడ్లో ఉండే డిఫరెంట్ ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన సెట్టింగ్స్, ఫైల్లో ప్రిఫరెన్సెస్కి వెళ్తే మనకు కావాల్సిన డిఫరెంట్ సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. సో టెక్స్ట్ ఎడిటర్కి రిలేటెడ్ ఆర్ వర్క్ బెంచ్ ఆర్ విండోస్ వీటన్నిటికి రిలేటెడ్ సెట్టింగ్స్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం డిస్కస్ చేసినట్టు విజువల్ స్టూడియో కోడ్లో ఒక ఇంటిగ్రేటెడ్ బిల్ట్-ఇన్ టెర్మినల్ ఉంది. అది మనకి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే టెర్మినల్, న్యూ టెర్మినల్లోకి వెళ్తే దేర్ యు గో. సో మనం యూజువలీ కమాండ్ ప్రాంప్ట్లో రాసే టెర్మినల్ కమాండ్స్ అన్నీ కూడా మనం విజువల్ స్టూడియో కోడ్ ఎగ్జిట్ చేయగంట దీంట్లోనే రాసుకోవచ్చు. సో VS కోడ్లో మన HTML కోడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేయడానికి కావాల్సిన డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని పాపులర్వి మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ ఎక్స్టెన్షన్ HTML స్నిపెట్స్. ఫస్ట్ ఎక్స్టెన్షన్ లైవ్ సర్వర్. సో లైవ్ సర్వర్ అనేది మనం రాసే కోడ్ ఒక లైవ్ ప్రివ్యూ చూడడానికి యూజ్ అవుతుంది. సో ప్యారలలీ మనం రాసే కోడ్ని అవుట్పుట్లో ఎలా కనిపిస్తుందో చూడడానికి ఈ లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో మీకు ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ ఇన్స్టాల్ బటన్ వస్తుంది. సెకండ్ వన్ ఆటో క్లోజ్ ట్యాగ్. ఇది ఆటోమేటిక్గా మన HTML ట్యాగ్స్ని మనం వన్స్ ఓపెనింగ్ ట్యాగ్ మనం రాస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ అనేది కంప్లీట్ చేస్తుంది. బట్ ఈ ఎక్స్టెన్షన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఇన్స్టాల్ దిస్, ఆటో కంప్లీషన్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో డిఫాల్ట్ ఫీచర్. నెక్స్ట్ ఆటో రీనేమ్ ట్యాగ్. ఆటో రీనేమ్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ట్యాగ్ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే వన్స్ మనం ఓపెనింగ్ ట్యాగ్ నేమ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ నేమ్ అదే చేంజ్ చేస్తుంది. ఫైనలీ ప్రెటియర్ అనే ఎక్స్టెన్షన్ మనకి అన్ని లాంగ్వేజెస్కి వర్క్ అవుతుంది. ఇది HTML కనే కాదు, ఇది కంప్లీట్ విజువల్ స్టూడియో కోడ్కి చాలా యూజ్ అవుతుంది. ప్రెటియర్ అనేది మన కోడ్ని ఫార్మాట్ చేస్తుంది. సో దీనివల్ల రీడబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి సమ్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్టెన్షన్స్ మన HTML కోడింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక చాలా పవర్ఫుల్ కోడ్ ఎడిటర్. సో దీన్ని మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ దీని సెట్టింగ్స్, ఎక్స్టెన్షన్స్ ఇవి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి కోడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు.
మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేయాలన్నా, సర్వర్ సైడ్ కోడ్ రాయాలన్నా, ఈవెన్ డేటా అనాలిసిస్కైనా విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా వాల్యుబుల్ టూల్. సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసాం అండ్ దాని బేసిక్ యూటిలైజేషన్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెక్చర్లో మన ఫస్ట్ HTML కోడ్ని రాద్దాం.